మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నామంటున్నారు రైతులు. వరి సాగు చేయొద్దు, మొక్కజొన్న లాంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయమని సీఎం చంద్రబాబు చెబితేనే మొక్కజొన్న సాగు చేశామంటున్నారు రైతులు. మొక్కజొన్న పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటా 2400కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మొక్కజొన్న రైతులు. మొక్కజొన్న రైతుల ఆవేదనపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ మామిళ్లపల్లి నుంచి అందిస్తారు. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. అసలు మొక్కజొన్నకు గిట్టుబాటు ధర ఎందుకు లేదు, దళారులు మొక్కజొన్న రైతులను ఎలా దోచుకు తింటున్నారో మనతో రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు మొక్కజొన్నకు ఎంత ధర ఉంది, అసలు ఏంటి పరిస్థితి? మొక్కజొన్నకు వచ్చేసి ఎంఎస్పీ ప్రైస్ 2400 ఉంది, కానీ లోకల్ మార్కెట్ కేవలం 1700 రూపాయలే ఉంది. గతంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టి ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా ఎదురు చూసాం. అలాంటప్పుడు ప్రభుత్వం రైతుకి ఎంతో బాసటగా నిలబడింది. ముఖ్యంగా గతంలో డోక్రా మహిళల ద్వారా కొనుగోలు కేంద్రాలు జిల్లాలో స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను అప్పట్లో సర్పంచ్గా పనిచేస్తూ మా గ్రామం అత్యధికంగా మొక్కజొన్న పంట పండించే విలేజ్ సార్, మా దగ్గర కూడా కొనుగోలు కేంద్రం ఇవ్వమని ప్రభుత్వానికి విన్నవించుకుంటే 24 గంటల్లో కొనుగోలు కేంద్రం శాంక్షన్ ఇచ్చి కొనుగోలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఈ రోజు లేదు. ఈ రోజు రైతు వేదన అరణ్య రోదన ఉంది తప్పితే రైతు బాసటగా నిలబడే పరిస్థితి లేదు. ఇప్పుడు గతంలో వరి పంటలో ఎకరానికి నీకు ఎంఎస్పీ 1800 నుండి 1300 రూపాయల కంటే 90% రైతు అమ్ముకున్న పరిస్థితి లేదు. 500 రూపాయలు బస్తాకి అక్కడ పోయినాయి, ఎకరానికి 15,000 రూపాయలు. ఇవాళ వచ్చేసి ఈ పంటలో వచ్చేసి ఒక 30,000 పోతున్నాయి. 45,000 రూపాయలు ఎకరానికి వచ్చే ఆదాయాన్ని చేతికొచ్చిన పంటలో కోల్పోయిన పరిస్థితి ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఇదే ప్రభుత్వం ఎరువులు, పురుగు మందులు, క్రిమిసంహారక మందులు ఏ విధమైన నియంత్రణ లేదు. యూరియా వచ్చేసి 400 రూపాయలు పైచీలు కొన్నాం. మొక్కజొన్న వచ్చేసి ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి 4 కేజీల బ్యాగు 22-2300 రూపాయలు కొన్నాం. అదే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీటీ అనే పత్తి విత్తనాలు 2000 అమ్ముతుంటే ఓవర్ నైట్ 500 రూపాయలకు తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాంటి ప్రభుత్వాలు మళ్లీ కావాలని రైతాంగం ఖచ్చితంగా కోరుకుంటా ఉంది. రైతు బాసటగా నిలబడిపోతే ఈ వ్యవసాయం అసలే ఈ రంగం కుదేలైపోతుంది. ఈ రంగంలో నిలబడి వ్యవసాయం అంతా కౌలుదాడి మీద ఆధారపడి ఉన్న పరిస్థితి. వ్యవసాయ రంగం 70%. ఈ ప్రభుత్వం ఈ విధంగా ప్రోత్సాహాలు తీసుకొని గిట్టుబాటు ధర కల్పించి కనీసం ఎంఎస్పీకైనా కొనుగోలు చేయకపోతే వ్యవసాయం మనుగడకు చాలా కష్టంగా ఉంటుంది. పెద్దనా ఏంటి పరిస్థితి? నేనండి పొలాలు కౌలుకు తీసుకున్నాం. తీసుకుని 50,000 కాడికి ఇచ్చి 50,000 పెట్టుబడి అవుతుంది. ఇంత ఖర్చు అయినాక మాకు గిట్టుబాటు ధర లేకపోతే మా పరిస్థితి బాగా ఆందోళనగా ఉంది. ఈ 1700 కన్నా కొంటలేదంటున్నారు. మరి 1700 కొంటే మాకు గిట్టుబాటు కాదు. ఇప్పుడు 40-45 క్వింటాలు అయినా కూడా మరి 50,000 రూపాయల కౌలు, ఈ కౌలు ద్వారాగా మేము చేయలేకపోతున్నాం. మాకు బహు కష్టకాలంగా పడుతుంది. ప్రభుత్వం కొనుగోలు చేయాలంటావా? ప్రభుత్వం కొనుగోలు చేసి మాకు ఏదైనా గిట్టుబాటు ధర ఇచ్చేట్టుగా చేయమని కోరుకుంటున్నాం. ఎకరానికి ఎంత అయింది పెట్టుబడి? ఎకరానికి 50,000 అవుతుందండి పెట్టుబడి. ఇవాళ ఇరిచేనాడే అవుతుందండి 15,000, 16,000. కండెలు ఇరిచి ఈ గింజలు వచ్చేసరికి 16,000 అవుతుంది. 2400 కొనుగోలు చేయకుండా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు కేవలం 1700, 1600కే కొనుగోలు చేస్తున్నారు. దీంతో పూర్తిగా మేము నష్టపోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, 2400కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, పొన్నూరు నియోజకవర్గం.